మరి సాధక ప్రియులారా గమనించండి. ఈరోజు పాము మంత్రం చెప్తున్నాను. ఇది ఖచ్చితంగా నేను మాత్రం నా ఆయంలో దాదాపు ఒక 20-25 మందిని బతికించిన ఈ మంత్రంతో. దీన్ని విధి విధానాలు ఎట్లా చేయాలన్నది మా దగ్గరికి వచ్చి ఉపదేశం తీసుకొని సిద్ధింపజేసుకుంటేనే ఈ మంత్రం పాటి వస్తుంది, లేకపోతే పాటి రాదు. ఏదో యూట్యూబ్లో చూసి నేర్చుకుంటా అలా చూసి నేర్చుకుంటే కాదు. దీనికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, కొన్ని ప్రక్రియలు ఉంటాయి. నేను ఇక్కడికి వచ్చినాక చెప్తా. ఆ రకంగా చేసి ఆ రకంగా చదివితేనే మీకు ఇది సిద్ధిస్తుంది. ఆ తర్వాత మీరు అభిమంత్రిస్తే ఎంత పెద్ద విషపూరితమైన పాము ఖర్చునా కానీ ఈ మంత్రంతో దిగిపోతుంది. ఇది చాలా వాస్తవం. ఇది ఏదో నోటి మాటలు చెప్పేది కాదు. మా పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి మంత్రాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇది మీరు పాట కూడా చూసుకోవచ్చు. నేర్చుకొని ఉపదేశం తీసుకుని సిద్ధింపజేసుకున్న తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. దీని విధి విధానాలు కూడా చాలా ఉంటుంది చేసేటి. ఒకసారి ఈ మంత్రం చెప్తా వినండి. ఈ మంత్రం నేర్చుకోవాలనుకున్న సాధక ప్రియులు మరి 15,016 తీసుకొచ్చుకుంటే మాత్రమే ఈ మంత్రం చెప్తాం, గురుకట్నం కింద తీసుకుంటాం. ఎందుకంటే మేము ఎంతో ఎది ప్రయాసాలకు సిద్ధింపజేసుకొని మళ్ళీ మీకు సిద్ధింపజేసి ఉపదేశం ఇస్తున్నాం కనుక మరి మాకు గురుకట్నం అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఎంతోమంది ప్రాణాలు నా ఆయంలో 25 మందిని రక్షించిన వాళ్ళ పేర్లు కూడా నేను చెప్తాను మీకు కూడా. అర్థమైందా? కాబట్టి ఈ చిన్న చిన్న పిల్లలు ఉంటారు కొంతమంది, వాళ్ళకు కూడా ఈ మంత్రం మంచిగా వార్త చేస్తే. కాబట్టి ఈ మంత్రం నేను చెప్తున్నా వినండి ఒకసారి. ఇరుపున తరపున ఉపాంత కారణ కాట్రే బంధు కన్నీరు సుకీరు యానా గోసుకొండలో ప్రార్థన గలుగు ప్రార్థనలో పుట్టబుట్టు పుట్టులో నాగేంద్రుడు బుట్టు నాగేంద్రుడు ముట్టిన విషయం అంతటా పోవును పార్వతీ పరమేశ్వరుని పాదమాన పోవును నాకు చెప్పిన గురు పాదమాన పోవును నేను చెప్పదలిచిన దానిని పోయవలసిన వానికి వస్తే అచ్చాబోల్. తర్వాత ఓం నమో రత్నత్రితాయ అమలే విమలే స్వాహ అని ఒక 11 సార్లు చదివేది ఉంటుంది. కాబట్టి అద్భుతమైన పాము మంత్రం నేర్చుకోండి, బాగుపడండి, చాలామందిని బాగుపరచండి. చాలా వరకు మంచిది. మంత్రం నేర్చుకుంటే ఏదో భయంకరంగా ఎవరెవరో ఏమో అనుకుంటారని అనుకోకండి. ఎక్కువ శాతం యువకులే నేర్చుకుంటారు, యువకులు వస్తుర్రు కనుక సాధక ప్రియులు అర్థం చేసుకొని డబ్బులు తయారు చేసుకున్నాకనే ఫోన్ చేయాలి, కానీ అల్లటప్ప ఫోన్ చేయొద్దు. ఈ మంత్రాల మీద అపహాస్యం చేసి ఏలన చేస్తే అది రివర్స్ అయ్యి కళల మీకు వచ్చేస్తుంది. కళల మీకు వచ్చేసి చికాకులు లేపుతాయి, జ్వరం పుడతాయి, రాసపండ్లు పుడతాయి. అట్లా మంత్రాలని అపహాస్యం చేయొద్దు. కాబట్టి మీరు ఖచ్చితంగా డబ్బులు తయారు చేసుకొని మాకు ఫోన్ చేయాలి. నమః శివాయ.